మనందరికీ తెలుసు, ఇది ఒక ఉపమానము. యేసు ప్రభు చెప్పినటువంటి ఒక ఉపమానము. ఒక ధనవంతుడున్నాడు. అతనికి భూమి బాగా సమృద్ధిగా పండింది. తనకున్న కొట్లు ఆ పంటను కూర్చడానికి చాలలేదు. కాబట్టి అతను తన కొట్లను పెద్దవి చేసి ఇంకా కట్టించాడు. తన ప్రాణానికి చెప్పుకున్నాడు, నా ప్రాణమా, ఇక నువ్వు తిను, తాగు, సుఖించు అని అనుకున్నాడు. ఈలోపు దేవుడు పిలిచి, ఈ రాత్రి నీ ప్రాణము తీసివేయబడుతుంది అని చెప్పాడు. ఇది జరిగినటువంటి విషయం. యేసు ప్రభు చెప్పిన ఉపమానం. అయితే మొదట కాంటెక్స్ట్ ఏంటో మనం చూడాలి. ఇక్కడ సందర్భం ఏంటో మనం చూడాలి. యేసు ప్రభు ఉపమానం చెప్పడానికి ఒక మూల ఉద్దేశం ఉంటుంది, ఒక సెంట్రల్ పాయింట్ ఉంటుంది. ఆయన ఏది చెప్పినా అక్కడ ఒక అర్థముతో, ఒక సందర్భాన్ని బట్టి ఆయన చెబుతున్నారు. సందర్భం ఏంటో 13వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. ఆ జనసమూహంలో ఒకడు బోధకుడా, పిత్రార్జితంలో నాకు పాలు పంచి పెట్టవలెనని నా సహోదరునితో చెప్పుమని ఆయన అడుగుగా, ఆయన, ఓయి, మీ మీద తీర్పరినిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించెనని అతనితో చెప్పాను. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్తపరుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. ఇది సందర్భం. అంటే యేసుప్రభువారు 12వ అధ్యాయం నుంచి స్టార్టింగ్ నుంచి యేసుప్రభువారు ధారాళంగా మాట్లాడుతున్నారు. ఈలోపు ఆ జనసమూహంలో ఒకడు లేచి, అయ్యా, నాకు సమస్య ఉంది. మా ఇంట్లో ఆస్తి పంపకాలు జరిగాయి, కానీ నా సహోదరుడు నాకు ఇవ్వవలసినంత వాటా ఇవ్వలేదు, నాకు పంచిపెట్టాల్సినంత పంచిపెట్టలేదు. కాబట్టి నువ్వు మా ఇంటికి వచ్చి మా ఆస్తి తగాతాను తీర్చు, నాకు రావాల్సిన పాలు నాకు ఇప్పించు అని అడుగుతుంటే యేసు ప్రభు అంటున్నాడు, ఇలాంటి పనులు నేను చేయడానికి రాలేదు. తీర్పరినిగాను పంచిపెట్టువానిగాను నన్నెవరూ నియమించలేదు. నన్ను దేవుడు ఎందుకు నియమించాడంటే మనుషులను పాపము నుండి విమోచించడానికి పంపించాడు. మనుషులను నిత్యరాజ్య వారసులుగా చేయడానికి నన్ను నడిపించాడు. ఆత్మ సంబంధమైన విషయాల్లో ప్రతి ఒక్కరికి గ్రహింపు ఇవ్వడానికి నన్ను పంపించాడు. కానీ మీ ఆస్తి తగాతాలలోకి వచ్చి నన్ను తీర్పరినిగా దేవుడు పెట్టదలుచుకోలేదు అని యేసు ప్రభువారు ఏమంటున్నారంటే, నేను దాని కొరకు నియమింపబడలేదు అని అంటూ ఒక మాట చెబుతున్నారు యేసు ప్రభువారు. అదేమిటంటే, ఆయన వారితో ఈ మాట అన్నాడు 15వ వచనం, మీరు ఏ విధమైన లోపమునకు ఎడమియ్యక జాగ్రత్తపరుడి, ఎందుకంటే ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. కాబట్టి యేసు ప్రభు అతను ప్రశ్నించాడు కాబట్టి ఒక విషయాన్ని అతనికి చెప్పకనే ఒక మాట చెప్పాడు. ఇదిగో, నీ కలిమి విస్తరించినంత మాత్రాన నీ జీవితము బాగుంటుంది అని అనుకోవద్దు. లోభమునకు చోటివ్వద్దు. అక్కడ లోభము అంటే గ్రీడీనెస్ అని అర్థం. అంటే ప్లియోనెక్సియా అనేటువంటి గ్రీక్ పదం వాడబడింది. దాని అర్థం ఏంటంటే ఏ డిజైర్ ఆఫ్ హ్యావింగ్ మోర్, ఇంకా కావాలి అనేటువంటి కోరిక, ఇంకా కావాలనేటువంటి కోరిక. అంతే కదా, మనకు కూడా అప్పుడప్పుడు కొన్ని హోటల్స్కి వెళ్ళినప్పుడు కొన్ని అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ దగ్గర హ్యావ్ మోర్ అంటుంది, హ్యావ్ మోర్ అని ఉంటుంది కదా. కానీ యేసు ప్రభు ఏంటంటే, యువర్ హార్ట్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్స్ మోర్. నీ హృదయం ఎప్పుడు ఎక్కువ కోరుకుంటుంది. బట్ బీ కేర్ఫుల్. అలాంటి గ్రీడీనెస్ మనకు ఉండకూడదు. ఏ డిజైర్ ఆఫ్ హ్యావింగ్ మోర్ అనేటువంటి గ్రీడీనెస్ మనకు ఉండకూడదు. సో ఇప్పుడు ఈ వ్యక్తి, నాకు తేల్చిపెట్టు, నాకు రావాల్సింది రావట్లేదు అంటున్నాడు. యేసు ప్రభు అంటున్నాడు, ఒక విషయం గుర్తుంచుకోయా, నువ్వు నీ యొక్క జీవమునకు మూలము ధనము కాదు. నీ కలిమి, నీ ఆస్తి, నీ అంతస్తు, నీకున్నటువంటి లోకపరమైనటువంటి విషయాలేవి నీ జీవితానికి ఆధారం కాదు. అంటే యేసు ప్రభు ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక వ్యక్తి జీవితానికి మూలం ధనము కాదు. ఒక వ్యక్తి జీవితం నిలబడేది ధనము అనేటువంటి మూలరాయి మీద కాదు. ఒక వ్యక్తి జీవితం నిలబడేది దేవుడు అనే మూలరాయి మీద నిలబడుతుంది. కానీ సాధారణంగా మనుషులు ఏమనుకుంటారంటే, మా జీవితంలో మేము ఎప్పుడు సెటిల్ అయినట్టు, అంటే మా జీవితానికి భరోసా ఎప్పుడంటే, మా లైఫ్లో మేము ఎంతో కొంత సాధించింది ఎప్పుడు అంటే ధనం ఉన్నప్పుడు, ధనాన్ని సమకూర్చుకున్నప్పుడు అని మనుషులు అనుకుంటారు. కానీ యేసు ప్రభు దీన్ని కొట్టివేస్తున్నాడు. ఒక వ్యక్తి తన జీవితంలో శ్రేష్టతను ఎప్పుడు జీవించగలడో తెలుసా? అతడు దేవుణ్ణి మూలముగా పెట్టుకున్నప్పుడు. కానీ ధనాన్ని మూలంగా పెట్టుకున్నప్పుడు ఏ వ్యక్తి తన జీవితంలో గొప్పగా జీవించలేడు. ఇప్పుడు యేసు ప్రభు ఏమంటారంటే, ఒక వ్యక్తి జీవితానికి మూలం డబ్బు కాదు అంటే, వాళ్ళు అన్నారు, మాకు అర్థం కాలేదేసయ్య. సరే, ఒక ఉపమానం చెప్తా చూడండి, ఉపమానం బట్టేనే మీరు అర్థం చేసుకుంటారని యేసు ప్రభు ఉపమానం చెప్పడం ప్రారంభించారు. ఇప్పుడు ఈ ఉపమానాన్ని వచనం వెంబడి వచనం ధ్యానించుకుంటూ వెళదాం. ఈరోజు మన అంశం ఏంటంటే, ధనవంతులు కండి, ప్రియులారా ధనవంతులు కండి. ఎవరైనా రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. ఈరోజు మెసేజ్ టైటిల్ ఏంటంటే, ప్రియులారా ధనవంతులు కండి,
వెంటనే మీరు అడుగుతారేమో, బ్రదర్ దేని యందు ధనవంతులు కావాలి అంటే దేవుని ఎడల ధనవంతులు కండి. ఒకవేళ ఇక్కడ నేను నుంచొని గట్టిగా ధనవంతులు కండి అంటే ఈ హాలు పట్టనంత మంది వస్తారు. వెంటనే దేని యందు ధనవంతులో తెలుసా? దేవుడి యందు ధనవంతులుగా మిమ్మల్ని చేయడానికి నేనున్నాను అంటే 99% పట్మంట ఎగిరిపోతారు. ధనవంతులు అంటే ఏదో ధనం వచ్చిందని వచ్చేసాం, హాల్ మొత్తం నిండిపోయిందే. కానీ దేవుని యందు మిమ్మల్ని ధనవంతులుగా చేయడానికి పాస్టర్ అని నేను ఉన్నాను అంటే 99% వెళ్ళిపోతారు అనమాట. అంటే మనుషులకి దేవుని యందు ధనవంతులు అవ్వడం ఇష్టం లేదు. సో ఈరోజు మన శీర్షిక ఏంటంటే, ప్రియులారా ధనవంతులు కండి, ప్రియులారా దేవుని ఎడల ధనవంతులు కండి. కంక్లూజన్ మెసేజ్ అది అని గ్రహించండి. సో వచనం వెంబడి వచనం వెళదాం. 16వ వచనాన్ని గమనించండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ వ్యక్తి ఒక రైతు, ఈ వ్యక్తి ఒక ధనవంతుడు. అయితే ఇతని భూమి ఎన్ని ఎకరాలు ఉందో తెలియదు, ఎంత స్థలం ఉందో తెలియదు, కానీ ఆ సంవత్సరం సమృద్ధిగా పండెను, సమృద్ధిగా పండెను. ఇక్కడ ఒక మాట చెప్పి నెక్స్ట్ వచనానికి మనం వెళదాం. సమృద్ధిగా పండెను. మనిషి ఎప్పుడు నాశనం అవుతాడో తెలుసా? వృద్ధి, అభివృద్ధి, సమృద్ధి అనేవి తన జీవితంలోకి వచ్చినప్పుడు మనిషి నాశనం అవుతాడు. మనిషి నాశనానికి కారణాలు వృద్ధి, సమృద్ధి, అభివృద్ధి అన్నీ ఒకే పదాలు. ఇప్పుడు ఇతని జీవితంలోనికి ఏమొచ్చిందంటున్నాడు? సమృద్ధి, భూమి సమృద్ధిగా పండింది. ఈ సమృద్ధిగా పండిన ఈ పంట ఇతని జీవితాన్ని నాశనం చేసింది. కాబట్టి నేను మీకు బైబిల్లో కూడా కొన్ని వచనాలు ఇప్పుడు చూపిస్తాను. మన జీవితంలో మనం దేవుడికి, దేవుని వాక్యానికి దూరం అవ్వడానికి ఒక కారణం ఏంటంటే ధనం. 2 వచనాలు చూపిస్తాను నేను మీకు. పాత నిబంధన నుంచి ఒకటి, క్రొత్త నిబంధన నుంచి ఒకటి. సామెత 30వ అధ్యాయము 9వ వచనము లేదా 8వ వచనం చదివితే అర్థమవుతుంది మీకు. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. ఎక్కువైన ఎడలా అంటే ఆహారం నాకు ఎక్కువగా ఇచ్చేస్తే నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడనందునేమో. భక్తుడు అంటున్నాడు, అంటే నాకు ఆహారం కడుపు నిండా దొరికితే, నాకు విపరీతమైన ఆస్తి దొరికితే నేను నిన్ను సైతం విసర్జించి యెహోవా ఎవడనంటానేమో. అంటే భక్తుడు ఏమనంటే, కొంతమందిని ఆస్తి దేవుడికి దూరం చేసింది. కొంతమంది తమ జీవితంలో దేవుణ్ణి విసర్జించడానికి కారణం వాళ్ళ కడుపు నిండింది, వాళ్ళ కొట్లలో ఆహారం విపరీతంగా ఉంది, వాళ్ళ బీరువాలో డబ్బులు చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకే వాళ్ళు యెహోవాని విసర్జించారు. దేవుణ్ణి విసర్జించడానికి ఇదొక కారణం. అలానే దేవుడి వాక్యాన్ని తొక్కేశారు కొంతమంది. ఎందుకో చూడండి ఒకసారి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనం. మాథ్యూ 13:22. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధన మోహమును ఆ వాక్యమును అణచివేయును. ఏమండి, వాక్యాన్ని అణచివేసే శక్తి సాతానుకు లేదు. వాక్యాన్ని అణిచివేసే శక్తి ఈ లోకంలో ఏ సైన్యానికి లేదు. కానీ వాక్యాన్ని అణిచివేసే శక్తి నీలో ఉన్న ధన మోహానికి ఉంది. అంటే ఒక వ్యక్తిలోకి ఎప్పుడైతే సమృద్ధి అయిన డబ్బు, విస్తారమైన ధనం వస్తుందో, ఇప్పుడు ఇతనిలోకి వచ్చిన ధన వ్యామోహము అతనిలో పాస్టర్ గారు విత్తుచున్న వాక్యాన్ని సైతం తొక్కేస్తుంది. ఆ వాక్యం. అందుకే వృద్ధి, సమృద్ధి, అభివృద్ధి అనేవి నిన్ను దేవుడికి దూరం చేస్తాయి. రెండవది, దేవుడి వాక్యానికి నిన్ను దూరం చేస్తాయి. వాటిని మిస్హ్యాండిల్ చేస్తే, అంటే వృద్ధిని, సమృద్ధిని మిస్హ్యాండిల్ చేస్తే నిన్ను దేవుడికి దూరంగా లాగుతుంది, దేవుడి వాక్యానికి నిన్ను దూరంగా లాగుతుంది. ఇప్పుడు మన మూల భాగానికి వచ్చేద్దాం. లూకాసు సువార్త 12వ అధ్యాయం ఈ 16వ వచనం ఏం చెప్తుందంటే, ఇతని పంట బాగా పండింది, ఈ ధనవంతుని భూమి సమృద్ధిగా పండింది, ఈ సమృద్ధి ఇతని నాశనం చేయబోతుంది. ఎలాగో చూద్దాం. నెక్స్ట్ 17వ వచనానికి వెళదాం. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలము చాలదు, గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగు చేతును. ఈ 17వ వచనం ఏం చెప్తుందంటే, ఇతను అంటున్నాడు నా పంట సమకూర్చుకుంటూ స్థలం చాలదు కదా, ఏం చేయాలి ఇప్పుడు అని తనలో తాను ఆలోచించుకొని. ఈ వచనములో ఇతని లోపం ఎక్కడుందో తెలుసా? ఇతని లోపం మనకి ఎక్కడ కనిపిస్తుందంటే, తనలో తాను ఆలోచించుకొని. ది బిగ్గెస్ట్ మిస్టేక్ ఇన్ అవర్ లైఫ్స్. హీ డిడ్ నాట్ కన్సల్ట్ గాడ్. విస్తారమైన డబ్బు వచ్చి పడింది, విస్తారమైన పంట వచ్చి పడింది, కొప్పలకాడ పడొచ్చింది. ఇప్పుడు ఇతను ఏం అడగాలి, ఏం చేయాలి? దేవా, ఇంత సొమ్ము వచ్చింది, నేనేం చేయను?
ఇంత సొమ్ము నేనేం చేయాలి అని ఇతను దేవుణ్ణి అడగాల్సింది. ది గ్రేటెస్ట్ ఫూల్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ద వన్ హూ డజంట్ కన్సల్ట్ గాడ్. ఈ లోకంలో అత్యంత ఫూలిష్ ఫెలో ఎవరంటే దేవుణ్ణి ఆలోచన అడగని వాడే ఫూల్. దేవుణ్ణి ఆలోచన అడగని వ్యక్తే ఫూల్. నేను చెప్పటల్లా బైబిల్లోనే ఉంది. ప్రోవర్బ్స్ 28:26, సామెత 28:26. ఒకసారి చూడండి, అక్కడ ఏమని రాయబడిందో చాలా ఘాటుగా రాయబడింది. బుద్ధిహీనుడంట. ఎందుకు బుద్ధిహీనుడో రాయబడింది అక్కడ. సామెత 28:26, తన మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు. ఇంగ్లీష్ బైబిల్లో NIVలో ఇలా ఉంటుంది, దోస్ హూ ట్రస్ట్ ఇన్ దెమ్సెల్వ్స్ ఆర్ ఫూల్స్. బుద్ధిహీనులు. ఏమండి దాని అర్థం ఏంటి? ఇతను ఏమనుకున్నాడంటే, నాకు ఇంత ధనం వచ్చింది, నేను ఎవరినో అడిగేదేముంది, నేను ఒక ఆత్మీయుణ్ణి కలిసి సలహా అడగాల్సిన పనే ఉంది, నేను ప్రార్థించి దేవుణ్ణి అడగాల్సిన పనే ఉంది. ఐ ట్రస్ట్ ఇన్ మై సెల్ఫ్. నాకు తెలిసి ఏం చేయాలో, నా మనసు బాగా చెప్తుంది నాకేం చేయాలో అని తన మనస్సుని మీద ఆధారపడి తనలో తాను ఆలోచించుకొని ఇదే బుద్ధిహీనత. నా ప్రియ సహోదరుడ సహోదరి, నీ పిల్లల విషయం కావచ్చు, నీ ఉద్యోగంలో వచ్చిన లాభం కావచ్చు, వ్యాపారంలో వచ్చిన లాభం కావచ్చు, నీకు వచ్చే ప్రతిదీ ఏదైనా సరే నువ్వు దేవుణ్ణి అడగాలి. దేవా, నేను దీన్ని ఏం చేయాలి, నేను ఈ విషయాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని నేను దేవుణ్ణి అడగాలి. ఎందుకంటే అక్కడే ప్రోవర్బ్స్ 19:21, 19వ సామెత 21వ వచనములో ఏమంటున్నాడు? నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును. ఏమంటే మన హృదయం ఎలా ఉంటుందంటే ప్రతి గంటకే ఆలోచనలు ఇస్తూ ఉంటుంది. అది ఫౌంటైన్ ఆఫ్ థాట్స్ అన్నమాట మన హృదయములోని ఆలోచనలు అనేకములుగా పుట్టును. యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. అంటే మనకు ఎన్నో ఆలోచనలు వస్తాయి, కానీ అందులో దేవుడి ఆలోచన ఏదైతే ఉందో అది స్థిరము అని అర్థం, అది నిలుచును. ఇంగ్లీష్ బైబిల్లో అయితే దేవుడి ఆలోచనే చలామణి అవుతుందని అర్థం, ప్రివెయిల్ అని అర్థం. దేవుని ఆలోచనే ప్రభావం కలిగినదని అర్థం. అంటే మనకు వచ్చే ఆలోచనలన్నీ ఇలా బయటకు వచ్చి అలా నేల మీద పడిపోతాయి, అవి ఉపయోగపడవు. కానీ దేవుడిచ్చే ఆలోచన కానీ ఇంప్లిమెంట్ చేస్తే అది చాలా ప్రభావంగా ఆ ఆలోచన ముందుకెళ్తుంది. దాని అర్థం అది. ఓ మనుష్యుడా, నీ హృదయంలో ఎన్నో ఆలోచనలు వస్తాయి, కానీ అవి చల్లవు, అవి ప్రభావం చేయవు, అవి అమలు కావు. కానీ దేవుడి ఆలోచన నువ్వు పట్టుకోగలిగితే అది నిన్ను ప్రభావం చేస్తుంది అని అంటున్నాడు. సో ఇప్పుడు మన ఈ 17వ వచనంలో మన మూల వాక్యములో, నా పంట సమకూర్చుకోవడానికి నేనేం చేయాలి, తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగ చేతును కంక్లూజన్కి వచ్చేసాడు. దేవుణ్ణి కలుసుకోలేదు, ఒక ఆత్మీయుడి సలహా తీసుకోలేదు, ఒక పెద్దల దగ్గరికి వెళ్ళలేదు, తనంతట తానే సలహా తీసేసుకొని నేను ఇలాగ చేతును నిర్ణయం చేసుకున్నాడు. 18వ వచనంలో ఇప్పుడు ఇతని నిర్ణయం చూడండి. ఇతని నిర్ణయం ఏంటో. 18, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని. సో కంక్లూజన్ ఏంటంటే, ఉన్న కొట్లు నాకు చాలవిక. యాక్చువల్గా 5 ఎకరాల పొలం వేసాడు అనుకోండి, సాధారణంగా తెలుసు 5 ఎకరాల్లో నుంచి ఎంత పంట వస్తుందో. 30 బస్తాలు పండుతాయి అనుకుంటే దానికి తగిన కొట్లు ఉన్నాయి ఇతని దగ్గర. ఇప్పుడు కొట్లు విప్పాల్సి వచ్చింది అంటే అర్థం ఇతని ఎస్టిమేషన్ని దాటిపోయి పండింది పంట. ఇతని ఎస్టిమేషన్ దాటిపోయింది. కొట్లు అన్ని లేవు అంటే అంత ఎక్స్పెక్ట్ చేయలేదు పంటని. ఇప్పుడు కొట్లు విప్పాల్సి వచ్చింది అంటే ఇతని ఎక్స్పెక్టేషన్ దాటిపోయి పంట పండింది. అంటే ఎంత పంట వచ్చిందో ఒకసారి ఆలోచించండి. సో ఇప్పుడు ఇతను ఏమంటున్నాడు, నా కొట్లు నింపుకుంటా. అయ్యో, నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది ఇంత మరి అక్కడ ఉన్నటువంటి గదే కదా, ఈ గదిలో పెట్టుకోవచ్చు కదా, ఇక ఎక్స్ట్రా పండిన దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన పని ఏముంది? ఒకవేళ ఇతను ఇలా ఆలోచించాల్సింది, నాకు ఇది సరిపోతుంది, మిగిలింది నేనేమైనా పేదలకు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఇతనికి రావాల్సింది. ఒక బైబిల్ పండితుడు ఆంబ్రోస్ అనేటువంటి బైబిల్ పండితుడు ఏమంటాడంటే, ఈ యొక్క ధనవంతులు తమ పంటలు బాగా పండినప్పుడు వాళ్ళు ఎక్కడ దాచుకోవాలో చెప్పాడు. ఒక ధనవంతుడికి పంట బాగా పండినప్పుడు ఆ పంటను, ధాన్యాన్ని ఎక్కడ దాచుకోవాలో చెప్పాడు. అనాథ పిల్లల నోళ్ళు, వితంతువుల ఇళ్ళు, పేదవాడి పొట్ట నువ్వు దాచుకోవలసిన స్థలాలు, అవే కదా నిత్యత్వంలో నిలిచిపోయే ధాన్యాగారాలు అన్నాడు. అంటే ఈ ధనవంతుడు ఏమనుకోవాల్సింది, అయ్యో ఇంత పంట పండింది, నా కొట్లలో పెట్టంగా మిగిలింది అనాథ పిల్లల నోట్లో వేస్తే బాగుండేదే, వితంతువుల ఇళ్లలోనికి పంపిస్తే బాగుండేదే,
పేదవాడి పొట్ట లోపలికి వెళ్ళిపోయి డొక్కలు కనిపిస్తున్నాయి, బొనికలు కనిపిస్తున్నాయి. ఆ పొట్టలో నా ధాన్యాన్ని పెడితే బాగుండేదే అని అనుకోవాల్సింది కదా. అనుకోలేదు, ఇతను అనుకోలేదు. అంటే ఇతను ఏమనుకున్నాడంటే, నా కొట్లు ఇంకా విప్పుతాను, అయ్యో ఈ సంవత్సరానికి సరిపోతుంది, వచ్చే సంవత్సరం మరలా క్రాప్ వస్తుంది, అప్పుడు ఇంకొంచెం ఏమైనా చేయొచ్చు, నేను తినటానికి ఇది చాలా అనుకోవట్లేదు. కొన్ని సంవత్సరాలకు కూర్చిపెడుతున్నాడు. ఎంత స్వార్థపరుడు, ఎంత సెల్ఫిష్ ఫెలో అండి. పేదలకు ఇవ్వాలనే ఆసక్తి ఏమాత్రం లేదు. కొంతమంది చాలా స్టింజీ పీపుల్ ఉంటారు కదా, అంటే ఎంతసేపు పిసిని కొట్టోళ్ళు అంటారు. ఒక పిస్నారోడు పార్టీ ఇచ్చాడు. పిస్నారోడు సాధారణంగా పార్టీలు ఇవ్వరు కదా. ఒక పిస్నారోడు పార్టీ ఇచ్చాడంట. ఒక భక్తుడు ఒక కవిత్వం రాశాడు, దాన్ని నేను కొంచెం దాన్ని మార్పు చేశాను. అంటే ఈ పిస్నారోడు టీ పార్టీ ఇచ్చాడు. ఆ టీ పార్టీ ఎలా ఇచ్చాడో చెప్తున్నాడు. ఇచ్చాను టీ పార్టీ నా స్నేహితులందరికీ, రమ్మన్నాను అందరినీ, మా ఇంటికి వచ్చారు అందరూ 5ంటికి. అర్థమైందా? ఇచ్చాను టీ పార్టీ నా స్నేహితులందరికీ, రమ్మన్నాను అందరినీ, మా ఇంటికి వచ్చారు అందరూ 5ంటికి. పిలువబడిన వారు ముగ్గురే, వారి పేర్లు ఇవే. పిలువబడిన వారు ముగ్గురే, వారి పేర్లు ఇవే. నేను, నాకు. నేను కాచుకున్న టీ నేనే తాగాను, నాకు ఇష్టమైన బిస్కెట్ తృప్తిగా తిన్నాను, నాకు సంతృప్తినిచ్చింది నా పార్టీ, ఎందుకంటే నేను చేసిందంతా నాకు సరిపోయింది. అంటే అర్థమైందా? పిస్నారోడు ముగ్గురు పార్టీ ఇచ్చాడు. ఆ ముగ్గురు ఎవరో? నేను, నాకు, నన్ను. అంటే ఎవరికి ఇవ్వలా, తనుడుకు తన్నాడు అంతే. సో ఈ రోజుల్లో మరి అలాంటి స్టింజీ పీపుల్ దేవుడి యొక్క ప్రేరేపణతో పేదలకు ఇవ్వాలి, ఎవరికన్నా సాయం చేయాలనేటువంటి ఆశ ఏమాత్రం ఉండదు. బైబిల్లోకి వచ్చిన చూపిస్తాను. పేదలకి సాయం చేస్తే ఏమవుతుందో దేవుడు రాయించాడు. ప్రొవర్బ్స్ 19:17, సామెత 19:17. సామెత 19:17. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయను. అంటే నా ప్రియ సహోదరుడా, సహోదరి, మనకు దేవుడు సమృద్ధినిచ్చినప్పుడు, మనకు దేవుడు సర్ప్లస్నిచ్చినప్పుడు బీదలను కనికరిస్తే అది ఇండైరెక్ట్గా యెహోవాకు అప్పిచ్చినట్టు. ఒకసారి మీరు ఆలోచించండి. ఎక్కడన్నా మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఎప్పుడైనా యెహోవాకు అప్పిచ్చారా? దేవుడికి అప్పిచ్చారా? బ్రదర్, ఎలా అది? బీదలకు మీరు చేసే దానం యెహోవా దగ్గరకు వెళుతుంది. అయితే యెహోవా దేవుడు ఎవరు అప్పులు ఉంచుకోడు, తిరిగి ఇచ్చేస్తాడు ఆయన. అయితే మీరు గుర్తుంచుకోండి, మీరు పేదలకు మీ చిన్న గుప్పిడితో ఇస్తారు, దేవుడు ఆ అప్పును తీసుకొని తిరిగి ఆయన గుప్పిడితో ఇస్తాడు. మీ గుప్పిడి పెద్దదా, ఆయన గుప్పిడి పెద్దదా? అందుకే అక్కడ ఏముందో చూడండి, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారమో చేయను. నేను రిటర్న్ చేస్తాను దాన్ని. అంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒక పేదవాడికి, వస్త్రం లేనివాడికి, ఆహారం లేనివాడికి, లేదంటే ఒక కుష్ఠరోగికి, ఒక దీనావస్థలో ఉన్న వ్యక్తికి మీరు ఇస్తున్నప్పుడు, ఒక లేమిలో ఉన్న వ్యక్తికి మీరు ఇచ్చినప్పుడు, మీరు లేమిలోకి వెళతారన్నది అది ఇంపాసిబుల్. అసలు అది అవదది. ఎందుకంటే లేమిలో ఉన్న వ్యక్తికి మనం ఇచ్చినప్పుడు దేవుడు అది మరలా మనకిస్తాడు. కానీ దేవుడు మరలా మనకి ఇస్తాడని మనం చేయకూడదు. మన రెస్పాన్సిబిలిటీ మన చుట్టూ ఉన్న పేదల మీద కనికరం చూపటం, అది ట్రూ లవ్ ఆఫ్ గాడ్కి రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి అలాంటి వారిగా మనం ఉండాలి. కానీ ఈ వ్యక్తి చూడండి, కొట్లు విప్పదీసి మరి, అది ఎంత ఎక్స్ట్రా ఖర్చు అండి. ఆల్రెడీ ఉన్న వాటిని విప్పి మరలా కొత్తవి కట్టాలంటే ఎంత ఎక్స్ట్రా మనీ అవుతుంది. కానీ ఆ దేశంలో, ఆ ఊరిలో ఉన్న పేదవాళ్ళ పొట్టలు ఇతను కనిపించట్లేదు. జాన్ వెస్లీ ఆయన చేసిన సేవకు అనేక మంది విరాళాలు పంపించేవాళ్ళు. ఆ రోజుల్లోనే ఆయనకి సంవత్సరానికి 1400 పౌండ్లు వచ్చేవి. 1400 పౌండ్లు వచ్చేవి. అయినప్పటికీ ఆయన కేవలం 30 పౌండ్లతో జీవించేవాడు. కేవలం 30 పౌండ్లే ఖర్చు పెట్టేవాడు. ఎన్ని పౌండ్లు వచ్చినా 30 పౌండ్లే వాడుకునేవాడు. మిగిలిన మొత్తాన్ని ఇతరులకు ఇచ్చేసేవాడు, పేద ప్రజలకు ఇచ్చేసేవాడు, పరిచర్యగా వాడేవాడు, దేవుని సేవకులకు వాడేవాడు, దేవుని రాజ్యం కొరకు వాడేసేవాడు. ఇంత విస్తారంగా డబ్బు వస్తుంది కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఒకరోజు ఈయన ఇంటి మీదకి రైడ్ చేశారు. అసలు ఇతను ఎక్సైజ్ ట్యాక్స్ కడుతున్నాడా లేదా, ఇతని ఇంటిలో వెండి పాత్రలు, వెండి పళ్ళాలు ఏమైనా ఉన్నాయా అని రైడ్ చేశారు. అలా వెళ్ళినప్పుడు ఇతను అన్నాడు, నా దగ్గర అలాంటివి ఏమీ లేవు. లండన్లో ఒక చిన్న సిల్వర్ స్పూన్ ఉంది, బ్రిస్టల్లో ఒక 2 చిన్న స్పూన్లు ఉన్నాయి, మామూలు ప్లేట్లు ఉన్నాయి అంతే. ఇంతకు మించి నేనేమీ కొనను, ఎందుకంటే నా చుట్టూతా చాలామందికి ప్లేట్లలో రొట్టె లేనప్పుడు నేను ఇంకొక ప్లేట్ ఎట్లా కొంటాను? అర్థమైందా? ఇంకొక ప్లేట్ నేను ఎట్లా కొంటాను? అసలు నా పక్కోడికి ప్లేట్లో రొట్టె లేకపోతే నేను ప్లేట్ మీద ప్లేట్లు ఎందుకు కొంటాను? అసలు
అంటే ఈ రోజుల్లో కూడా చాలామంది వస్తువుల మీద వస్తువులు, వస్తువుల మీద వస్తువులు, వస్తువుల మీద వస్తువులు కొంటారు. కానీ ఇప్పటికీ అసలు ఆ వస్తువులు లేనోళ్ళు, ఆ వస్తువులో తినే పదార్థం లేనోళ్ళు ఎంతోమంది ఉంటారు. కానీ మనమేమో ఖర్చు పెట్టుకుంటా మన చుట్టూ ఉన్నోళ్ళని గమనించకుండానే పోతాం. జాన్ వెస్లీ గురించి ఇలా రాయబడింది. ఆయన చనిపోయినప్పుడు ఆయన శరీరం మీద, ఆయన యొక్క షోకేస్లో, డ్రాలో కొన్ని వదులుగా ఉన్న నాణ్యాలు మాత్రమే కనిపించాయి. ఇంకా అంతకు మించి ఏమి లేవు ఆయన దగ్గర. అతని గురించి ఇలా రాశాడు, ఆయన తన ప్రసంగాన్ని చివరి వరకు జీవించాడు. ఆయన తన ప్రసంగాన్ని చివరి వరకు జీవించాడు. ఆయన చచ్చిపోయేదాకా ప్రసంగం చేశాడని చెప్పలా, ఆయన తన ప్రసంగాన్ని చివరి వరకు జీవించాడు. కాబట్టి ఈ రోజుల్లో క్రైస్తవ్యం మనకేం నేర్పిస్తుంది? క్రైస్తవం మనము, దేవుని పిల్లలమైన మనం, ఇదిగో ఇతను చూడండి ఎంత స్టింజీగా ఉన్నాడో, ఎంత స్వార్థపరుడుగా ఉన్నాడో. నేను నా కొట్లు విప్పి కట్టించుకుంటానంటున్నాడే కానీ తన పక్కన ఉన్న వాళ్ళు పట్టించుకునేవాడు లేడు. ఓ క్రైస్తవుడా, మనకిది తగదు. మనము కాదు ఇతరులు, మనము కాదు మన చుట్టూ ఉన్నటువంటి బీదలను మనం పట్టించుకునేవారిగా ఉండాలి. ఆ 18వ వచనం మనం చూసాం ఒకసారి. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని అక్కడ పెట్టేస్తాను, మొత్తం నా ధాన్యం అంతటిని అక్కడ కూర్చుతాను అంటున్నాడు. అయ్యో పేదల కడుపులు, అనాథల ఇళ్ళు, విధవరాళ్ళ యొక్క నోళ్ళు నీకు కనిపించట్లేదా? కనిపించట్లేదు, నాకు కొట్లే కనిపిస్తున్నాయి. స్వార్థపరుడు. 18వ వచనం అది. 19వ వచనానికి వెళదాం. అలా కూర్చుకొని నా ప్రాణముతో ఇలా అంటాను, ప్రాణమా, అనేక సంవత్సరములకు, ఈ మాట మర్చిపోవద్దు, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించము, తినము, త్రాగుము, సంతోషించమని చెప్పుకొందునను కొనెను. సో ఇప్పుడు ఇతను అలా కూర్చుకొని ఇప్పుడు నింపాదిగా తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు. హీఈస్ టాకింగ్ టు హిమ్సెల్ఫ్. ఓ నా ప్రాణమా, ఓ నా ప్రాణమా, నీకు ఒక విషయం చెప్పనివ్వు, నీకు అనేక సంవత్సరాలకు సమకూర్చబడి ఉంది అని తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించారో లేదో తెలుసా, ఇతను నేను, నా అనే పదాలు చాలా ఎక్కువ వాడాడు. మెనీ టైమ్స్ హీ సెడ్ ఐ, ఇట్స్ మీ అని వాడాడు. ఎవరైతే తమ జీవితంలో ఎక్కువ ఐ అనేటువంటి లెటర్ కేంద్రంగా బ్రతుకుతారో వాళ్ళు దేవుణ్ణి పక్కన పెట్టేస్తారని అర్థం. ఇప్పుడు చూడండి, నేను చూపిస్తాను ఎన్నిసార్లు నా అని వాడాడో చూపిస్తాను. చూడండి 17వ వచనం నుంచి. అప్పుడు అతడు నా పంట అంటున్నాడు, నా పంట సమకూర్చుకున్నట్టుకు అక్కడ ఒకసారి అన్నాడు. రెండోసారి నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగ చేతును. 18 మరలా నా కొట్లు అంటున్నాడు, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో, ఇప్పుడు చూడండి, నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణంతో మాట్లాడుతున్నాను. ఎన్నిసార్లు నా అన్నాడు, నా పంట అన్నాడు, నా కొట్లు అన్నాడు, నా ధాన్యం అన్నాడు, నా ఆస్తి అన్నాడు, నీకు సమకూర్చాను ప్రాణమా సుఖించంటున్నాడు. ఎంత సెల్ఫిష్ ఫెలో. ఒకసారి ఆలోచించండి, మనం ఎప్పుడైతే మన జీవితంలో మనము సమస్తము అయ్యి దేవుణ్ణి సున్నా చేస్తామో అదే మనము నాశనానికి పోవడానికి ద్వారం. కానీ మన జీవితంలో మనం ఎప్పుడైతే సున్నా అయ్యి దేవుణ్ణి సమస్తము చేస్తామో అదే నిజమైన భక్తి జీవితం. గుర్తుంచుకోండి, మీ జీవితంలో మీరెప్పుడు సున్నా అవ్వాలి, దేవుడు సమస్తం అవ్వాలి. కానీ ఇక్కడ ఈ వ్యక్తి తన జీవితంలో తాను సమస్తము అయ్యాడు, దేవుణ్ణి సున్నా చేశాడు. ఇతను అంటున్న మాటలు నాకు అర్థం కాలేదు. ఏంటి నా పంట అంటున్నావు, ఏమిటి నా నేల అంటున్నావు, నా ధాన్యం అంటున్నావు, నా ఆస్తి అంటున్నావు, నా కూలోళ్ళు అంటున్నావు, నా కొట్లు అంటున్నావు. అసలు అది నీ నేల అంటున్నావు, అది ఎవరి భూమి? అది ఎవరి భూమి? సర్వభూమి ఎవరిది? నా పంట అంటున్నావు, నువ్వు వేసిన విత్తనం మాత్రమే నువ్వు వేయగలవు, మా అయితే నీరు కట్టగలవు, ముందు వేయగలవు, కానీ అది మొలకెత్తే గుణం, అది పైకి మరి చిన్నదిగా వచ్చి తర్వాత అది కాయగా మారి అది పంటగా మారటం దేవుడి సృష్టి కాదా? నాదంటున్నావేంటి నువ్వు? నీ యొక్క పంట వాన పాలు వరద పాలు కాకుండా నీ ఇంటికి వచ్చింది, దేవుడి కృప కాదా అది? నా కొట్లు అంటున్నావు, దేవుడి కృప లేకుండా కట్టావవి. నేను సమకూర్చుకున్నానంటున్నావు, అసలు ఈ 6 నెలలు నువ్వు పొలంకి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు దారిలో ఎక్కడ గుండె ఆగి చావలేదు, నువ్వు బ్రతికావంటే దేవుడి కృప కాదా ఇది? అంటే మన జీవిత ప్రయాణంలో దేవుడు చేసినవన్నీ, దేవుడిచ్చినవన్నీ మర్చిపోతాం. నా 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 అని వాడేసుకుంటూ వెళ్ళిపోతాం. నేను కష్టపడ్డాను, నేను సాధించాను, నేను తెచ్చిన ప్రాఫిట్ అది, నా వల్లే అది నిలబడింది. ఇతనికి ఒక పేరు పెట్టాడు, తర్వాత చూస్తాం. నేను మీకు జ్ఞాపకం ఉందా, ఇంకొక వ్యక్తి మాట్లాడుతున్నాడు తన ప్రాణంతో.
ఇంకొక వ్యక్తి తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు 103వ కీర్తనలో. ఆ వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడు? 103వ కీర్తనలో అతను కూడా తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు. నా ప్రాణమా, 103 మొదటి వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఇప్పుడు దాదాపు 4 సార్లు సన్నతించుము, ఆయన నామాన్ని సన్నతించుము, యెహోవాను సన్నతించుము అని 3 సార్లు చెప్పాడు కదా. వెంటనే తన ప్రాణం ఎలా ఉంటుంది, ఇన్నిసార్లు నేను ఎందుకు సన్నతించాలి, ఏంటి పొద్దాలు సన్నతించు అని ప్రాణం కానీ ఇతన్ని క్వశ్చన్ చేస్తే ఇతని ఆన్సర్ ఏంటో నెక్స్ట్ లైన్లో రాశాడు. నా ప్రాణమా ఎందుకు దేవుని స్తుతించమంటున్నానో తెలుసా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకమ్మా, మరోబాకు. ఆయన చేసిన మేలులను బట్టి ఈరోజు నువ్వు సజీవంగా ఉన్నావు. ఆయన చేసిన మేలుల వల్లే ఈరోజు మనం 3 పూట్ల తినగలుగుతున్నాం. ఆయన చేసిన సాయం వల్లనే ఈరోజు మనం బట్టకట్టుకోగలుగుతున్నాం, ఒక ఇంట్లో ఉండగలుగుతున్నాం, ఒక విషయాన్ని కలిగి ఉన్నాం. నా ప్రాణమా మరువకు స్తుతించు అంటే ఇక్కడ 103లో భక్తుడు మాట్లాడింది చూస్తున్నాం, లూకా 12లో భ్రష్టుడు మాట్లాడేది చూస్తున్నాం, భక్తిహీనుడు మాట్లాడేది చూస్తున్నాం. భక్తుడి మాటలు ఎలా ఉంటాయి, భక్తిహీనుడు మాటలు ఎలా ఉంటాయి, ఇదిగో చూడండి, కంపేర్ చేసుకోండి. మీరేమనుకుంటున్నారు, మీరు ఎలా అనుకుంటున్నారు, మీ మాటలు ఎలా ఉన్నాయి, ఒకసారి జల్లెడ పట్టుకోండి. మీరు కూడా నా 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 అంటున్నారా, గుర్తుంచుకోండి, అది భక్తిమంతుల మాట కాదు. ఒక భక్తిమంతుడు అంటాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరువకు. ఈరోజు నీ 2 కాళ్ళ మీద నువ్వు నుంచున్నావు అంటే దేవుడిచ్చిన కృప, దేవుడి యొక్క కృప. ఆయన కృప లేకుండా మనం ఏం చేయగలం? ఈరోజు మనకు పిల్లలు ఉన్నారు అంటే దేవుడు గర్భములో మనకు ఫలముగా ఇచ్చాడు దేవుడు ఆ పిల్లలను. ఈరోజు మనం చదువుకొని ఇవి చేయగలుగుతున్నాము అంటే చిన్నప్పుడు దేవుడు మనల్ని చదువుకునే అవకాశం ఇచ్చాడు. అసలు మనల్ని స్కూళ్ళల్లో వేయకపోతే, మన ఊళ్ళో స్కూలే లేకపోతే, మనం బజార్లో తిరిగితే ఎక్కడుండేవాళ్ళం? అంటే ఇలా మనం వెనక్కి తిరిగి చూసుకుంటే దేవుడి కృప తప్ప మనకేమీ కనిపించదు. నీకు నువ్వు కనిపిస్తున్నావు అంటే నువ్వు భక్తిలో లేవనర్థం. సో మొత్తానికి ఇతను ఏమయ్యాడు, ఇతను చివరికి నా ప్రాణమా అంటూ తన ప్రాణాన్ని ఇది అది చేయమని అడుగుతున్నాడు. సో మీకు జ్ఞాపకం ఉంది కదా, ఇతని పంట సమృద్ధిగా పండింది అని నేను మీకు జ్ఞాపకం చేశాను. గమనించండి, ఇప్పుడు ఇతని సమృద్ధి ఇతను ఏం చేసిందంటే సెల్ఫ్ సెంటర్డ్నెస్లోకి తీసుకెళ్ళిపోయింది, అంటే స్వీయ కేంద్రంలోకి తీసుకెళ్ళిపోయింది. అంటే దేవుణ్ణి ఒక సర్కిల్ తన చుట్టూ గీసుకొని, దేవుడా నువ్వు అవతలుండు, ఇటు రాబాకు, నేను చాలు, నాకు సమృద్ధి వచ్చింది కదా, నా పంట, నా కొట్లు, నా ధాన్యం, నా ఆస్తి, నువ్వు పక్కనుండు, నీతో నాకు పని లేదు. వృద్ధి సమృద్ధి దేవుడి వాక్యాన్ని పక్కకు నెట్టేసేంత మూర్ఖులుగా మనల్ని చేసేంత శక్తి ధనానికి ఉంది. అందుకే ధనముతో జాగ్రత్త అంటాడు క్రొత్త నిబంధనలో. ధనములో ఉన్నవారు జాగ్రత్త, మోసపోతారు జాగ్రత్త అంటున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి, నిన్ను ఏం పెత్తనం చేస్తుందో ఆలోచించుకో. నీవు దేవుణ్ణి కూడా పక్కన పెట్టే స్థితిలో నీ సమృద్ధి, నీ వృద్ధి నిన్నేమైనా ప్రభావితం చేస్తుందేమో చూసుకో. దేవుడు ఒప్పుకోడు దాన్ని, దేవుడు దాన్ని సీరియస్గా పాపంగా ఎంచుతాడు. సో మొత్తానికి 19వ వచనం ఏమంటున్నాడు, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము. అంటే సమృద్ధి, ధనము, ఆస్తి వచ్చిందని తినటానికి తాగడానికి అనువు. అంటే మనకొచ్చినటువంటి డబ్బుతో, ఆస్తితో తినటానికి తాగడానికి మనం ఉంది. అంటే ఈ వ్యక్తి అంటున్నాడు, నా ప్రాణమా నువ్వు సుఖిస్తే చాలు, ఇట్స్ ఫర్ యువర్ ప్లెజర్ అంటున్నాడు. అయ్యో దేవుడు ఏడి, స్తుతి ఏది, దేవుడి మహిమేది, ఇతరులేరి, దేవుడి రాజ్యమేది? అసలు ఇతను ఏమనాలి, నాకింత సమృద్ధి వచ్చింది, నా చుట్టూ ఉన్న పేదవాళ్ళు ఎంతమంది, లెక్క తీయండి. ఈ గ్రామంలో, ఈ యొక్క ఊరిలో, ఈ దేశంలో దేవుడి పరిచర్య ఎంత ఉంది, లెక్క తీయండి. ఎన్ని చోట్ల చర్చలు ఆగిపోయినాయి, ఎన్ని చోట్ల ఇంకా దేవుని రాజ్యం విస్తరించబడాలి, లెక్క తీయండి. దాని కొరకు నేను పంపిస్తాను, ఏదైనా దాని కొరకు నా వంతు సాయం చేస్తాము అనాల్సింది పోయి, నా ప్రాణమా ఎవ్వరికి వద్దో, నువ్వే ఆరగించు, నా ప్రాణమా తిను, తాగు, సుఖించు. దేవుడొద్దు, దేవుడి కృతజ్ఞతొద్దు, దేవుడి పనొద్దు, దేవుడి స్వరూపంలో చేయబడిన నా చుట్టూ ఉన్న నశించిపోతున్న పేదలు నాకొద్దు. నా ప్రాణమా తిను. అయ్యో ఎంత మూర్ఖత్వం, ఎంత సెల్ఫిష్నెస్ ఇది. సంతోషించుమని చెప్పుకుందునను కొనెను.
ఈ వచనం ఎలా ఎండ్ అవుతుందో చూడాలి. చెప్పుకున్నాను అంటున్నాడా, చెప్పేశాను అంటున్నాడా, చెప్పుకొందు నాట్ ఎట్ హ్యాపెండ్. ఇంకా అవ్వక ముందే ఒక ఆయన డోర్ కొట్టాడు. ఎవరైనా దేవుడు డోర్ కొట్టి నీకు చిన్న మాట చెప్పాలైనా. 20వ వచనం చూడండి, 20వ వచనం. అయితే దేవుడు, గాడ్ ఈజ్ నాకింగ్ హిస్ డోర్. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని మగనని అతనితో చెప్పాను. దేవుడు మాట్లాడుతున్నాడు. గుర్తుంచుకోండి, నీ జీవితంలోనికి దేవుణ్ణి రాకుండా నీ ఇష్టానుసారంగా నీ జీవితాన్ని పెట్టుకోవచ్చేమో, కానీ దేవుడు మాట్లాడకుండా, దేవుడు నీ జీవితంలో వేలు పెట్టకుండా మాత్రం నువ్వు చేయలేవు. ఇతను తన జీవితంలో నుంచి దేవుణ్ణి బయటకు గెంటేశాడు. ఇతను అనుకుంటున్నాడేమో నన్ను దేవుడు ఏమీ చేయలేడు. దేవుడు అంటున్నాడు తలుపు తట్టి, నీకు మరణ శాసనం కన్ఫామ్ అయింది, ఈ రాత్రి నీ ప్రాణాన్ని నువ్వు విడవబోతున్నావు, ఇది నా శాసనం. అయితే ఇక్కడ మనం స్టెప్ బై స్టెప్ వెళదాం, ఒక్కొక్క విషయాన్ని ధ్యానించుకుంటూ వెళదాం. మొదట ఇతన్ని దేవుడు ఒక పేరుతో పిలిచాడు, ఆ పేరు గురించి ధ్యానించి తర్వాత దేవుడు అన్న మాట గురించి ధ్యానిద్దాం. మొట్టమొదట దేవుడు ఏమన్నాడంటే హే ఫూల్ అన్నాడు. ఓ వెర్రివాడా అన్నాడు. ఏమన్నా సబబాది ఇతన్ని వెర్రివాడా అని దేవుడు పిలిచాడేంటి? మీరే ఆలోచించండి ఒకసారి. ఒక పల్లెటూరులో ఒక రైతు, అందరూ ఎకరం పొలానికి 30 బస్తాలు పండిస్తున్నారు, కానీ ఈ వ్యక్తి 50 బస్తాలు పండించాడు. ఇప్పుడు మిగిలిన రైతులందరూ ఇతను ఏమంటారంటే, గొప్పోడ్రా, ఫలానా వ్యక్తి బాగా పండించాడు, గొప్ప రైతు అంటారు. అలానే అతను కూర్చుకున్నాడు కాబట్టి ఏమన్నా పిలవాల్సి వస్తే ధనవంతుని పిలుస్తారు, ఫలానా సార్ అని పిలుస్తారు, అంటే అందరూ చాలా గౌరవంగా పిలుస్తారు. అలాంటి వ్యక్తిని ఊళ్ళో ఎవరైనా వెర్రివాడా అంటారా? వెర్రివాడా అని మీరు అంటారా? మీరు కానంటే మిమ్మల్ని వెర్రోళ్ళు అంటారు. మరి ఆయన వెర్రోడు అంటున్నావేంటి? 50 బస్తాలు పండించాడు, బోళ్ళంత డబ్బు సంపాదించాడు, వెర్రోడు అంటావేంటి, నీకు బుద్ధి లేదా అంటారు. కానీ దేవుడే ఆ వ్యక్తిని వెర్రోడు అన్నాడంటే ఇక మాట్లాడొచ్చా? ఇప్పుడు మీరే చెప్పండి, దేవుడే ఆ వ్యక్తిని వెర్రివాడు అన్నాడంటే ఖచ్చితంగా అతను 90% వెర్రివాడు అనే అర్థం. దేవుడే అతన్ని వెర్రివాడు అన్నాడంటే 99% వెర్రివాడు అనే కదా అర్థం. దేవుడే అతన్ని వెర్రివాడు అన్నాడంటే 100 మార్క్స్ వచ్చినాయి అతనికి. దేనిలో? వెర్రితనంలో. 100% హీఈస్ ఎ ఫూల్. ఒకవేళ నేను అతన్ని పిలిచి వెర్రివాడు అంటే, జోసఫ్ నీ ఎస్టిమేషన్ రాంగ్ జోసఫ్, నీకు ఒకవైపే తెలుసు, నీకు ఇంకోవైపు తెలియదు జోసఫ్ అని మీరు నన్ను ఆపొచ్చు, నేను మనిషిని. కానీ దేవుడే ఒక వ్యక్తిని పాయింట్అవుట్ చేసి యు ఆర్ ఏ ఫూల్ అంటే ఈ సృష్టిలో ఎవరు చెప్పగలరు దేవుడికి ఎదురుగా తెలిచి, దేవాది కరెక్ట్ కాదు ప్రభా, నువ్వు వెనక్కి తీసుకుని స్టేట్మెంట్ అనగలం? అసలు అనలేం. అంటే 100%, అంటే పూర్తిగా 100% దేవుడు ఇతన్ని పిలిచాడు అంటే అతను వెర్రివాడే. అంటే ఎందుకు మరి వెర్రివాడు? ప్రశ్నించుకోవాలి. ఎలా వెర్రోడవుతాడు? బోల్డంత సంపాదించాడు, బోల్డంత సమకూర్చుకున్నాడు, జీవితానికి భరోసా ఇచ్చుకున్నాడు, మరి వెర్రివాడు ఎలా అయ్యాడు? ఎందుకు వెర్రివాడు అయ్యాడంటే మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఇతని యొక్క ప్లాన్స్ అన్నీ సమాధి వరకే ఉన్నాయి. ఇతని యొక్క ప్రణాళికలన్నీ సమాధి వరకే వెళతాయి, అంతకు మించి వెళ్ళలేవు. హూజ్ ప్లాన్స్ విల్ ఎండ్ ఎట్ ద గ్రేవ్, దే ఆర్ కాల్డ్ ఫూల్స్. వెర్రివాళ్ళు ఎవరు అంటే సమాధి దాకే జీవించేవాళ్ళు వెర్రివాళ్ళు. సమాధి దాకే తమ జీవితాన్ని ప్లాన్ చేసుకున్న వాళ్ళు వెర్రోళ్ళు. సమాధిని దాటి అవతల ఉండబోయే రాజ్యము కొరకు, లోకము కొరకు బ్రతికిన వాడు జ్ఞానవంతుడు. వెర్రోడా అని ఎందుకు పిలిచాడు అంటే, నువ్వు వెర్రోడివి. నువ్వేమంటున్నావు? ఇతనికి భోజనం ఎన్నాళ్ళంట? 1 సంవత్సరం వరకు సరిపోయినంత భోజనం ఉందంటున్నాడు ఇతను. మీరు గమనించలేదు, 19వ వచనంలో ఏమంటున్నాడు? నా ప్రాణమా నీకు అనేక సంవత్సరముల వరకు, అంటే చాలా చక్కగా సిద్ధపరుచుకున్నాడు. అంటే పర్ఫెక్ట్ ప్లానింగ్. ఈ సంవత్సరం తినడానికి ఉంది, వచ్చే సంవత్సరం తినడానికి ఉంది, అలాగా కొన్ని సంవత్సరాలు తినడానికి ఉంది. అంతేకాదు అక్కడ ఆస్తి అని కూడా అన్నాడు, నా ఆస్తి సమకూర్చుకొని. అంటే హీ హాస్ మనీ ఆల్సో. బంగారం ఉందేమో, నాణ్యాలు ఉన్నాయేమో, ప్రాపర్టీ ఉందేమో, వస్త్రాలు ఉన్నాయేమో, ఇవన్నీ చక్కగా ప్లాన్ చేసుకున్నాడు. బట్ ఇవి ఎప్పటికీ అంటే అతన్ని పాతి పెట్టేంత వరకే అతనికి ఉపయోగపడతాయి. అందుకే అన్నాడు, యు ఆర్ ఏ ఫూల్. నువ్వు ఒక ఫూల్, నువ్వు ఒక ఎర్రోడివి. సమాధి దాకే నీ జీవితాన్ని సిద్ధపరచుకున్నావు, సమాధి దాటిన తర్వాత నీ జీవితాన్ని నువ్వు సిద్ధపరచుకోలేదు, కాబట్టి నువ్వు వెర్రివాడివి నా దృష్టిలో ఉంటున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, మనం కూడా ఒకసారి గమనించండి, మన ప్రణాళికలు ఎప్పటి వరకు,
మన ఆలోచనలు ఎప్పటి వరకు? సమాధి దాకే మన ఆలోచనలు వెళ్తున్నాయా? సమాధి అవతల ఉండబోయే లోకము కొరకు అసలు మనకు సిద్ధపాటు ఉందా? ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏంటంటే, లోకం సాధారణంగా ఏం చెప్తుందంటే, ఇక్కడ సంపాదించిందంతా మనం వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే, చనిపోయినప్పుడు మనం ఖాళీ చేతులతో వెళ్ళాల్సిందే అంటారు. అవునా కదా? లోకంలో ఎవరైనా సరే చనిపోయినప్పుడు మనం ఎలా వెళ్తామంట? ఒట్టి చేతులతోనే వెళ్తామంటారు. పుట్టేటప్పుడు ఒట్టి చేతులతోనే పుట్టాం, చనిపోయినప్పుడు ఒట్టి చేతులతోనే పోతున్నాం అంటారు. లోకం చెప్పే మాట అది, కానీ అది బిబ్లికల్గా అది రాంగ్. మనం చనిపోయినప్పుడు ఒట్టి చేతులతో వెళతామని బైబిల్ చెప్పటం లేదు. ఒక క్రైస్తవుడు దేవుడి యొక్క భక్తి కలిగి జీవించినట్లయితే అతడు ఇక్కడ సంపాదించింది అక్కడికి తీసుకుని వెళ్తాడు, ఇక్కడ విత్తింది అక్కడ కొయ్యడానికి వెళ్తాడు, ఇక్కడ దాచిపెట్టింది అక్కడ అనుభవించడానికి వెళ్తాడు. ఎంటీ హ్యాండ్స్ ఎందుకు వెళ్తున్నాడు? ఇక్కడ విత్తాడు, దాని ఫలం కొయ్యడానికి వెళ్తున్నాడు. ఎంటీ హ్యాండ్స్ కాదు కదా అది. ఇక్కడ కూర్చుకున్నాడు, అక్కడ దాన్ని అనుభవించడానికి వెళ్తున్నాడు. ఇక్కడ సంపాదించాడు, దాన్ని అక్కడ పొందుకోవడానికి వెళుతున్నాడు. అంటే ఒక క్రైస్తవుడు ఒట్టి చేతులతో వెళ్ళడు. ఒక క్రైస్తవుడు తన జీవితం అంతా విత్తుకుంటా వచ్చిన యొక్క ఫలము పట్టుకోవడానికి సమాధి దాటి వెళతాడు. నేను మీకు వచనాలు కూడా చూపిస్తాను, 2 వచనాలు చూపిస్తాను. అవి చూపిస్తే మీకు అర్థమవుతుంది. 1 తిమోతి 6:18. 1 తిమోతి 6:18. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసికొనుచు మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. అంటే ఒక పాస్టరు తన సంఘానికి ఏం నేర్పిస్తున్నాడంటే, అమ్మా నీ ధనములో పాలు ఇతరులకు ఇవ్వు, పేదవాళ్ళ మీద ఔదార్యం చూపించు, మేలు చెయ్యి, సత్క్రియలు చెయ్యి. అలా చేసినప్పుడు అది రాబోవు కాలానికి మంచి పునాదది, మంచి పునాదిది. చెప్పో ఈ విషయం. అంటే రేపు సమాధి తర్వాత నువ్వు ఏ లోకానికి వెళ్ళబోతున్నావో ఆ లోకానికి నువ్వు ముందుగానే పునాది వేసుకో. ఏంటయ్యా పునాది అంటే సత్క్రియలు, ఔదార్యము, ఇతరులకు మరి పేదలకు సహాయం చేయటం అనేది మనం చేయాలి అని దేవుడు చెప్తున్నాడు. అంటే ఎవరైతే బీదలకు సహాయం చేస్తారో వాళ్ళు సమాధికి ఒట్టి చేతులతో వెళ్ళరు. ఒట్టి చేతులతో వెళ్ళరు. వాళ్ళు ఆ ఫలము తీసుకుంటూ వెళ్తారు, ఆ ఫలము కొరకు వెళతారు, ఫలము ఇచ్చేటువంటి దేవుడి వైపు చూస్తూ వెళ్తారు. అది బీదలకు. అలానే పరిచర్యకు కూడా ఇమ్మని చెప్తున్నాడు దేవుడు. మాథ్యూ 6:19. మత్తయి సువార్త 6:19. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయమును ఉండును. సో ఇక్కడ కూడా మరి ఏమంటారంటే, నీ ధనాన్ని సమకూర్చుకో, నీ ధనాన్ని పరలోకంలో దాచిపెట్టుకో. ఎందుకంటే అక్కడ చిమ్మెటైన తుప్పైనను తినివేయదు, దొంగలు కన్నము వేయరు. అక్కడ నీ ధనాన్ని కూర్చుకో అంటున్నాడు. అంటే దేవుని రాజ్య విస్తరణ కొరకు, ఇంకా అనేక మంది నశించిపోతున్నారు, పరిచర్య జరుగుటకు నువ్వు ఎప్పుడైతే నీ యొక్క ధనాన్ని ఇస్తున్నావో అది నువ్వు పరలోకంలో నిత్యత్వానికి దాచిపెట్టుకుంటున్నావని మర్చిపోవద్దు. ఇక్కడ ఒక మాట చదివి మీరు గమనించాలి. 19 ఆరంభంలో భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అంటే ఏంటి? అసలు మన కొరకు మనము అసలు ఒక సేవింగ్ చేసుకోకూడదా? కొంత సొమ్ము మన పిల్లల కోసం, మన కుటుంబం కోసం దాచుకోకూడదా అని డౌట్ వస్తుంది ఈ వచనం చదివితే. బైబిల్లో ఏదైనా టెక్స్ట్ని, ఒక వచనాన్ని అర్థం చేసుకోవాలంటే ఓవరాల్ ది హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్ని దృష్టిలో పెట్టుకుని అర్థం చేసుకోవాలి. ఇక్కడ కనిపించిన ఈ వచనాన్ని బట్టి మనం ఒక అర్థాన్ని తీసుకేసుకోకూడదు. ఓవరాల్ బైబిల్ టీచింగ్ ఏం చెప్తుందో మనం చూసినట్లయితే అప్పుడు అక్కడ ఉన్నది మనకు అర్థమవుతుంది. మనం మన కుటుంబం కొరకు సేవ్ చేయాలి, మనీని వాళ్ళ కొరకు సేవ్ చేసి పెట్టాలని బైబిల్ చెప్తుంది. 1 తిమోతి 5:8. 1 తిమోతి 5:8. స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపక పోయిన ఎడల విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. అంటే ప్రతి భర్త, ప్రతి కుటుంబము వారి పిల్లల కొరకు,
వారి తర్వాత వారి భార్య కొరకు మరి కొంత ఇవ్వగలిగిన వారై ఉండాలి. వారి కొరకు దాచిపెట్టిన వారై ఉండాలి. అంటే భర్త చనిపోయినప్పుడు కుటుంబం దివాలా తీసినట్లుగా ఉండకూడదు, అలా ఉండకూడదు. పిల్లల భవిష్యత్తు కొరకు, నిత్య అవసరాల కొరకు, వారి కొరకు కొంత దాచిపెట్టడం, సేవ్ చేయటం తప్పేమీ కాదు. అది బిబ్లికల్, అది చేయాలి. ఇప్పుడు ఆ విలువ మనం చదవాలి. కాబట్టి ఎంతైతే నీడ్ ఉందో, ఎంతైతే అవసరం ఉందో, ఎంతైతే మీ కుటుంబానికి అవసరమో దాన్ని సమకూర్చుకొని, దేవుని ఆమోదంతో సమకూర్చుకొని, మిగిలినది మీకు ఇంకా సర్ప్లస్ ఉన్నట్లయితే దాన్ని నేను ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎలా దాచుకోవాలి అని మీరు దేవుడికి ఇచ్చుటకు ఆసక్తి చూపాలి. ఇది దేవుడు నేర్పించిన క్రమము. ఇది పరలోకానికి మనము మోసుకుపోయే ద్వారము, విధానము అని మీరు గమనించాలి. సో మొత్తానికి ఇతని మీద మోపబడిన నేరం ఏంటి? నువ్వు వెర్రోడివి. నువ్వెందుకు వెర్రివాడివి అంటే ఈ లోకానికే నువ్వు జీవించావు. లోకం తర్వాత ఉండబోయే మరొక లోకానికి నీలో సిద్ధపాటు లేదు. అందుకే ఇక్కడ దేవుడు వాడిన ఒక పదం చూడండి, ఏం వాడాడు అక్కడ? ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. అక్కడ వరకు బాగానే ఉంది. ఇక్కడ ఒక స్టేట్మెంట్ చేశాడు దేవుడు. నీవు సిద్ధపరచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. అసలు ఈ మాట అనాల్సిన పని ఏంటి? అతను చనిపోయినప్పుడు అతని పిల్లలకో ఎవరికో వెళ్తుంది, అది బావబామర్దులకో, కోడళ్ళకో, అల్లుడికో, కూతురుకో ఎవరికో వెళ్తుంది. అది దాన్ని హైలైట్ చేయాల్సిన పని ఏంటి అసలు? ఎందుకంటే దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే, నాయన సంపాదించినైతే సంపాదించావు, కానీ నీవు సిద్ధపరిచినవి నీవు అవ్వలేదు కదా. ఇప్పుడు నీవు అవ్వలేదు కదా, నువ్వు తీసుకుని వెళ్ళలేకపోతున్నావు కదా. తీసుకొని వెళ్ళడం నా ఉద్దేశం కదా, కానీ నువ్వు సిద్ధపరిచినవి ఇక్కడ ఎవరికో వదిలేస్తున్నావు కదా. నువ్వు తీసుకొని రావాలి కదా అక్కడికి. సో అంటే ఒకవేళ ఈ ధనవంతుడే కానీ తన కొట్లల్లో అది సరిపోయినంత నింపుకొని మరలా విప్పి కొత్తవి కట్టకుండా, వద్దు నా కొట్లు ఇవి చాలు, నేను నా కుటుంబం తినడానికి ఇవి సరిపోతుంది, ఇంతవరకు కూర్చండి, మిగిలిందంతా ఈ గ్రామంలో, ఈ దేశంలో పేదలకు పంచండి, దేవుని పని కొరకు, దేవుని యొక్క కార్యక్రమాల కొరకు నా ఆస్తిని వాడండి అని ఇచ్చివేసిన వాడైతే ఇతను మరణించబోయేటప్పుడు దేవుడు అనేవాడు, నువ్వు సిద్ధపరిచినవి నీతో వస్తున్నవి, నువ్వు విత్తిన పంట నువ్వు కొయ్యడానికి వస్తున్నావు, నువ్వు దాచిపెట్టుకున్న ధనం అనుభవించడానికి వస్తున్నావు అని అనేవాడు. కానీ ఇతను ఎప్పుడైతే తన కొరకు జీవించాడో అతను పోగొట్టుకున్నాడు. మన కొరకు మనం ఖర్చు పెట్టుకున్నది మనకు మిగలదు. మనము ఇతరుల కొరకు ఇచ్చినది మనం రేపు అనుభవిస్తాం. దిస్ ఈజ్ చిన్న లాజిక్ అండి. ఇది కానీ అర్థమైతే మనలో చాలామంది డబ్బు పిచ్చి నుంచి బయటకు వచ్చేస్తాం. డబ్బు పిచ్చోళ్ళకి మనం ఉండం. నీవు సిద్ధపరిచినవి ఎవనివి? ఇంత కష్టపడ్డావు కానీ అవి నువ్వు తీసుకొని రాలేకపోతున్నావు పరలోకానికి. అవి ఎవరికో ఇవి చేయాల్సి వచ్చింది. అలానే నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఎప్పుడైనా దేవుడికి, పేదలకు ఇచ్చి మనం పోగొట్టుకోం. ఇవ్వకపోవటం వల్లే మనం పోగొట్టుకుంటాం అనేది ఇక్కడి నుంచి నేర్చుకోవలసిన ఒక పాఠం. నీవు సిద్ధపరిచినవి ఎవరు అవుతాయి? వేస్ట్ అయిపోయినాయి కదా. తర్వాత వచనానికి వెళదాం. 21వ వచనం చదవండి ఒకసారి. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనివాడి బతుకు అట్లా ఉంటుంది అంటున్నాడు యేసుప్రభు. ఇక్కడ 2 పదాలు చదువుదాం మనం. దేవుని ఎడల ధనవంతుడు కాక, ఈ మాటను ధ్యానిద్దాం. నాట్ రిచ్ టువర్డ్స్ గాడ్. దేవుని ఎడల ధనవంతుడు కాక. ఇక్కడ దేవుడు ఏమంటాడంటే, నువ్వు నా ఎడల ధనవంతుడు కావాలి అంటే దేవుని విషయాల్లో మనం ధనవంతులు కావాలి. ఈరోజు వర్తమాన టైటిల్ ఏంటంటే, ప్రియులారా దేవుని యందు ధనవంతులవుదాం. అంటే ఈ రోజుల్లో చాలామంది దేవుని యందు ధనవంతులుగా లేరు. దేవుడిచ్చేటువంటి నిత్య రాజ్యపు ఆశీర్వాదము, స్పిరిచువల్ హెరిటేజ్ని, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ని పొందుకునే స్థితిలో లేరు. చార్ల్స్ స్పర్జన్ ఇలా అంటాడు, దీని గురించి కామెంటరీలో రాశాడు. రిచ్ టువర్డ్స్ గాడ్ అంటే ఏంటో తెలుసా? స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, ఫెయిత్ అండ్ డివైన్ క్వాలిటీస్. ఏ వ్యక్తిలో అయితే ఆత్మీయ సంపదను కలిగి ఉంటాడో, విశ్వాసంలో ఎదుగుతుంటాడో, డివైన్ క్వాలిటీస్, దైవికమైన లక్షణాలు ఎదుగుతుంటాడో, అతడు దేవుని దృష్టిలో ధనవంతుడు. ఈ ధనవంతుడు ఎంతసేపటికి ఈ లోకపరంగా ధనవంతుడు అవడానికే ప్రయత్నించాడు కానీ దేవుడి యందు ధనవంతుడు అవడానికి ప్రయత్నించలేదు. ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నాను, నువ్వు దేవుని యందు ధనవంతుడు అవడానికి ఆశపడుతున్నావా? బ్రదర్, దేవుని ధనవంతుడు అవటం అంటే ఏంటి? ఇదిగో దేవుడి యొక్క వాక్యం నీకు బోధించబడుతుంది. ఆ వాక్యాన్ని నువ్వు విని గ్రహించి ఆ వాక్యం నీలోనికి తీసుకో.
అలానే వ్యక్తిగతంగా నువ్వు బైబిల్ని చదివి నువ్వు వాక్యాన్ని తీసుకో, అప్పుడు దేవుని ధనవంతుడు అవుతావు. అలానే ఆధ్యాత్మిక ఆశీర్వాదములో, అంటే దేవుడిచ్చేటువంటి ఆత్మ ఫలములో, దేవుడిచ్చేటువంటి మరి సంపూర్ణమైనటువంటి దైవిక లక్షణాలలో నువ్వు ఎదుగుతూ పోవాలి ఈ సంవత్సరం అంతా. అంటే మీరు ఈ సంవత్సరం దేవుడి విషయంలో రిచ్ అవ్వాలి. దేవుని యందు మీరు ధనవంతులుగా ఉండాలి. డివైన్ క్వాలిటీస్, మీరు దేవుని పోలి నడుచుకొనుడి అని బైబిల్ చెప్తుంది. అంటే ఈ సంవత్సరం అంతా మీరు దేవుని పోలికలో ఎదగాలి. అలా ఎదుగుతున్నట్లయితే మీరు దేవుడి యందు ధనవంతులు అన్నమాట. మీరు ఇలాగ దేవుడి యందు ధనవంతులు అవుతున్నానా లేదా అన్నది పరీక్షించుకోకుండా, ఎంతసేపటికి ఈ లోకంలో నాకు అంతా బాగానే ఉందా లేదా, నేను సంపాదిస్తున్నానా లేదా, నేను కూర్చుకుంటున్నానా లేదా అని ఆలోచిస్తే నన్ను క్షమించండి, దేవుడు మీకు పేరు పెడతాడు డిసెంబర్ 31. ఏంటా పేరు? జనవరి 1 వారం నుంచి డిసెంబర్ 31 వరకు 45-50 వర్తమానాలు చెప్పించాను. కానీ ఈ వర్తమానాల ద్వారా నువ్వు దేవుని యందు ఎదగకపోతే దేవుడు నిన్ను ఈ పేరు పెట్టే పిలుస్తాడు, ఈ పేరు పెట్టే పిలుస్తాడు. అక్కడ దేవుడు అంటున్నాడు, తన కొరకే సమకూర్చుకునేవాడు ఇట్లాగే ఉంటాడు. కానీ నా యందు ధనవంతులైన ఎడల, దేవుని యందు ధనవంతులైన ఎడల, ఈ రోజుల్లో చర్చెస్ కూడా, పుల్పిట్స్ కూడా, మీరు ధనవంతులు ఎలా అవుతారు, మీకు ప్రాస్పరిటీ ఎలా వస్తుంది, దేవుడు మిమ్మల్ని ఎలా బ్రెస్ చేస్తాడు, ఈ చర్చ్కి వచ్చి కానుక ఇవ్వడం వల్ల మీకు పలానా వెహికల్, మీకు పలానా బిల్డింగ్ ఎలా వస్తుందని చెప్తున్నారు. అంటే ఏంటి? మనుషులకు సమకూర్చుకోవడం నేర్పిస్తున్నారా మీరు? మనుషులకు ఎలాగ ధనవంతులు కావాలో నేర్పిస్తున్నారా? దేవుడు సంఘ వేదికలను, పుల్పిట్స్ని పెట్టింది మనుషులు సమకూర్చుకోవడానికి. దేవుడు పెట్టింది తన కొరకే సమకూర్చుకునేవాడు. చర్చిలో బోధ అంతా ఏంటి? హౌ యు విల్ బికమ్ ప్రాస్పర్, నువ్వు ధనవంతుడు ఎలా అవుతావు. ఇక్కడ దేవుడే వెర్రివాడని చెంపదెబ్బ కొడితే, అలాంటి బోధ నేను చేస్తే నేను పెద్ద వెర్రోడిని. ఇక్కడ సిఎఫ్సిలో ప్రతి ఆదివారం నేను నుంచొని, ప్రియులారా మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాలి. ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం మీరు ఈఎంఐలు కట్టారు ఇంటి కోసం, ఈ సంవత్సరం మీరు 2 ఇళ్ళు కట్టేయాలి. మీరు మొన్నటిదాకా అంబాసిడర్లో తిరిగారు, ఈసారి ఏమైనా కనీసం ఆడి అయినా కొనుక్కోవాలి. మీ పిల్లలు మామూలు స్కూల్లో చదవకూడదు ప్రియులారా, మన సిఎఫ్సి సంఘం, మన యూదాగోత్రపు సింహం, మనమందరము సమకూర్చుకోవాలి. ఇంకా అంటే దేవుడు నన్ను అంటాడు, వెర్రోడా నువ్వు పనికిరావు సేవకు అంటాడు. ఇదొక సంఘం కాదంటాడు. అంటే ఇక్కడ దేవుడే కొట్టిపడేశాడు, దేవుడే దీన్ని పక్కకు నెట్టేశాడు. ఎవరైతే వారి భూలోక పరంగా సమకూర్చుకుంటారో వారు వెర్రోళ్ళు, అలాంటి వాళ్ళు నాకు వద్దన్నాడు. మరి నీకెవరు కావాలయ్యా? దేవుని ఎడల ధనవంతులు కావాలి నాకు. ఆదివారం వెంబడి ఆదివారం చర్చకొచ్చేటువంటి వాళ్ళు, ఈ సిఎఫ్సి సంఘానికి వచ్చేటువంటి వాళ్ళు, నేను దేవునిలో ఎదుగుతున్నానా, నాలో విశ్వాసం ఉందా, నాలో ఆత్మీయ ఫలం ఉందా, నాలో వాక్యం ఉందా, నేను ప్రార్థనలో ఎదుగుతున్నానా, నేను దేవుని పోలి నడుచుకుంటూ ఎదుగుతున్నానా అని సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోటి. మాథ్యూ హెన్రీ కామెంటరీ చదివాను వస్తున్నప్పుడు, చాలా బాగా రాశాడు. ఆయన అంటున్నాడు, మీకు గుర్తుందా కాంటెక్స్ట్? గుర్తుందా కాంటెక్స్ట్ ఏంటి? ఒకడు వచ్చి యేసు ప్రభుని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? నాకు నా సహోదరుడికి ఆస్తి గొడవ వచ్చింది, కెన్ యూ సెటిల్ దిస్ మ్యాటర్ అని అడుగుతున్నాడు. కానీ అదే యవనస్తుడు వచ్చి, అయ్యో యేసు నాకు ఆత్మీయ ఆస్తి కావాలి, నేను ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాను, నాకు వాక్యం అర్థం కావట్లేదు, నాకు ప్రార్థన నడిపింపు రావట్లేదు, నేను ఇంకా నీ రూపంలోకి రాలేకపోతున్నాను, నా ఆత్మ ఫలించట్లేదు, నేను దేవుని పోలికలో ఎదగలేకపోతున్నాను, సాయం చేయేసయ్యా అంటే యేసు ప్రభు వెంటనే కౌగిలించేసుకునేవాడు. దిస్ ఈజ్ ద వెరీ పర్పస్ ఐ హ్యావ్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్. ఈ లోకానికి నేను వచ్చిన ముఖ్యమైన గురి అదే. మీ ఆస్తి తగాదాలు తీర్చడం నేను రాలేదురా నాయనా, రాయ్యా మా ఇంటికి వచ్చి సెటిల్ చేయయ్యా, మా అన్న ఎక్కువ పోర్షన్ లాగేస్తున్నాడయ్యా నా దగ్గర నుంచి, నాకు కూడా కొంచెం ఇప్పించయ్యా, నేను రాను పో అంటున్నాడు. కానీ అదే యవనస్తుడు చేతులు జోడించి, అయ్యా రాయ్యా, నా జీవితంలోకి రాయ్యా, నా జీవితాన్ని ఉద్ధరించయ్యా, నాకు ఆత్మీయ స్వాస్థ్యాన్ని ఇవ్వయ్యా, నన్ను బలమైనటువంటి దేవుడి క్రీస్తు పోలికలను మార్చయ్యా అంటే యేసు ప్రభు వెంటనే చేయబట్టుకునేవాడు. రా, నేను వచ్చింది అందుకే, మనుష్యులను దేవుడికి ప్రియులుగా మార్చడానికి, మనుషులను ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళడానికి అందుకు వచ్చాను. నీ ఆశ అదే, నా ఆకాంక్ష అదే, కలిసింది ఇద్దరికి అని దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఈ సంవత్సరం నీ ఆకాంక్ష ఏంటి? ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, ఈ సంవత్సరం నేను ఇంకా ఎదగాలి లోకంలో, ఈ సంవత్సరం నేను ఇంకా వెళ్ళాలి,
అంటే ఒక ప్రిన్సిపల్స్ కలిగి మీరు చేస్తున్న పనిలో ఒక ప్రోగ్రెస్ని ఆశించడం తప్ప నేను అంటలేదు. మీరు చదువుకునే వాళ్ళైతే చదువులో ప్రోగ్రెస్ని కోరుకోవాలి, మీరు పలానా చేస్తుంటే అందులో ప్రోగ్రెస్ని కోరుకోవాలి, అది తప్పేమీ కాదు. కానీ మీ యొక్క లైఫ్ పర్పస్ అంతా ఇక దాని మీదే పెట్టేసి దేవుడి విషయాల్ని గాలికి వదిలేసి మాకు ఓన్లీ అదే ఉండును అనుకుంటే ఇదిగో మరలా ఈ రొచ్చులో పడతారు మీరు. బ్యాలన్స్డ్ థింకింగ్ కావాలి. సఫిషియంట్ టైం దేవుడికి ఇవ్వాలి, దేవునితో సమయం గడపాలి. దేవా, ఐ వాంట్ టు బి రిచ్ టువర్డ్స్ గాడ్. నేను దేవుడి యందు ధనవంతుడిని కావాలి ఈ సంవత్సరం, నేను దేవుడిలో ఎదగాలి ఈ సంవత్సరం అని నువ్వు ఆశిస్తే దేవుడు నిన్ను అలాంటి వాడిగా చేస్తాడు. ఆ కాంటెక్స్ట్లో చూస్తే యేసుప్రభు అన్నాడు, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు, కానీ ఒక వ్యక్తి నాలో ఫలించుట అతని జీవానికి మూలం. ఒక వ్యక్తి జీవానికి మూలం ఏంటంటే యేసు యందు ఎదగటం, యేసులో ఎదగటం, యేసు కొరకు సర్వాన్ని దారపోయటమే ఒక వ్యక్తి జీవానికి మూలం. అతని జీవితం అనేకులను ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే అతడు ధనాన్ని బట్టి తన జీవితాన్ని కట్టుకోలేదు, దేవుడిలో, దేవుడి కొరకు, దేవుడి నిమిత్తం కట్టుకున్నాడు. కాబట్టి అతని జీవం గొప్పది. నా ప్రియ సహోదరుడా, ఈ సంవత్సరం మన సంఘ గురి ఏంటంటే, ప్రియులారా ధనవంతులు మగుదుము రండి. బ్రదర్, ఏ విషయంలో ధనవంతులు అవుదాం అంటున్నావు? దేవుని ఎడల ధనవంతులు అవుదాం రండి.